హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెల్టింగ్ క్లౌడ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ సింగిల్ ఫోటో, అది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకుండానే ఉంటుంది. ఒరిజినల్ ఫోటోనే పెట్టి వీడియో తీశాను. అంటే నార్మల్గా ఒక సాంగ్లో వింటే బ్యాక్గ్రౌండ్ థీమ్ ఎలా వస్తుందో అలా వస్తుంది. చాలా బాగా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. ముందుగా అయితే డెమో చూద్దాం ఫ్రెండ్స్. స్వర్గమే నన్ను స్వాగతించనే రాజా వైభోగమే నన్ను చూసి చూడగానే పలకరి పంచభూతాలు నేస్తాలుగా. డెమో చూసారుగా ఫ్రెండ్స్, నచ్చితే సపోర్ట్ చేయండి. మీరు కూడా మీ ఫొటోస్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే ఇలా కనబడుతుంది. చూడండి, నేను సింపుల్గా ప్రతి వీడియోలో చెప్పినట్టే ఇది కూడా సింపుల్ ట్రిక్. ఇక్కడ నేను ఇచ్చిన ఫోటోని మీ ఫోటోతో రిప్లేస్ చేసుకుంటే చాలు, ఇంకేం మీరు చేంజెస్ చేయని అవసరం లేదు. అన్ని ఎఫెక్ట్స్ నేను ఆల్రెడీ వీడియోకి ఇచ్చాను. కొన్ని లేయర్స్ ఉన్నాయి, ఆ లేయర్స్ నేను ఆఫ్ చేశాను. మీరు అవి ఆన్ చేసుకోండి, అవి లాస్ట్లో చెప్తాను. ముందుగా కింద నేను ఒక ఫోటో వాడాను కదా, ఆ ఫోటో మనకి కనిపించడానికి అది మీ ఇష్టమైన ఫోటో రీప్లేస్ చేసుకోండి. దానికి ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలనుకుంటున్నారో వారి ఫోటో సింపుల్గా సెలెక్ట్ చేసుకొని యాడ్ సింబల్ కొట్టగానే ఇలా కనబడుతుంది. ఈ ఫోటోని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అడ్జస్ట్ అంటే నార్మల్గా జూమ్ అవుట్ అయినా జూమ్ ఇన్ కానీ పొజిషన్స్ కానీ చేంజ్ చేసుకోండి. అలాగే మీకు క్లారిటీగా లేదు అంటే ఇక్కడ కింద రౌండెడ్ రెక్టాంగిల్ 1 అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని నార్మల్గా ఇలా జరుపుకోండి. అంటే ఫేస్ క్లారిటీ రానికి ఇలా జరుపుకోండి. లేదంటే నార్మల్గా వదిలేసి ఈ ఫోటోకి టైల్స్ అప్లై చేసుకుందాం. అది కూడా ఎందుకో చెప్తాను. టైల్స్ అప్లై చేసుకొని మిర్రర్ ఆప్షన్ ఆన్ చేసుకుందాము. ఇది ఆన్ చేసుకొని కొంచెం జూమ్ అవుట్ చేసుకుందాము. జూమ్ అవుట్ చేసుకొని ఫోటోని మిడిల్లో పెట్టుకుందాము. ఇలా మిడిల్లో పెట్టుకున్నా కూడా సెట్ కాకపోతే ఈ రౌండ్ రెక్టాంగిల్ 1 అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి కింద వై సెలెక్ట్ చేసుకొని వై అది ఫ్రెండ్స్ ఎక్స్ సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు కొంచెం సారీ ఇది కాదు, రెక్టాంగిల్ కాపీ అనేది సెలెక్ట్ చేసుకొని షేప్లోకి వెళ్ళేసి ఇలా ఎక్స్ని పెంచుకుంటే జూమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఇలా ఇది చేసుకోండి. ఈ బ్లాక్ కలర్ అనేది నేను చుట్టించిన ఎఫెక్ట్, అది దాన్ని మీరు ఏం టచ్ చేయకండి. జస్ట్ కాపీని రెక్టాంగిల్ కాపీ అని ఉంది కదా, దాన్ని మాత్రమే చేంజ్ చేసుకొని ఎక్కడ కావాలో అలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యూజిక్ అని కాపీ ఇచ్చాను కదా, మీకు వీడియోలో డెమోలో కనిపించినట్టు కనిపించాలంటే ఇది డెమో అనేది ఆన్ చేసుకుందాము. మ్యూజిక్ అనేది ఆన్ చేసుకుందాము. ఆన్ చేసుకుంటే ఇలా కనబడుతుంది. చూడండి, వీడియో అనేది చాలా బాగా వచ్చింది. నేను నార్మల్గా ఈ ఫోటోను వాడి ఇలా చేశాను. లేదంటే మీరు వేరే బ్యాక్గ్రౌండ్ కలర్స్ పెట్టుకొని, అంటే నార్మల్గా పిఎన్జి ఫోటో వాడాలి అనుకుంటే ఈ బ్యాక్గ్రౌండ్ దాన్ని గాషన్ బ్లర్ ఎఫెక్ట్ అని ఉంటుంది. యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి గాషన్ బ్లర్ ఉంది, అది యాడ్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకుంటే ఇలా కనబడుతుంది. మ్యూజిక్ అనేది ఆఫ్ చేయండి, మనకు ఎడిట్ చేసేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు పిఎన్జి ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నారో అది సెలెక్ట్ చేసుకుందాము. చూడండి, ఇలా సెలెక్ట్ చేసుకొని ఎండ్ వరకు పెట్టుకోవాలి. ఎండ్ వరకు పెట్టుకున్న తర్వాత ఈ ఇమేజ్ని కిందికి డ్రాగ్ చేద్దాం.
ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఒకటి ఫోటో దాన్ని గ్యాస్ బ్లర్ పెట్టాను కదా, ఆ ఫోటో పైన ఈ ఫోటో అనేది రీప్లేస్ చేసుకుందాము. ఇలా ఇప్పుడు చూడండి, ఇలా కూడా చాలా బాగుంది కదా. ఈ ఫోటోని కొంచెం జూమ్ చేసుకుందాము. చూడండి, ఇలా కూడా పెట్టుకోవచ్చు. దీనికి పైన ఒక లేయర్ ఇచ్చాను, ఆ లేయర్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సారీ, ఇక్కడ మ్యూజిక్ కూడా ఆఫ్ చేశాను కదా, అవి రెండు ఆన్ చేసుకుందాము. అన్నీ ఆన్లో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా పొజిషన్స్ అన్నీ చెక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హస్త లా విస్తా.